ఓకే స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో మనం క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్లో డిఫరెంట్ లాస్ని డిస్కస్ చేసాం. ఏంటవి? కిర్చాఫ్ లా ఒకటి, అలాగే స్టెఫాన్ బోల్ట్జ్మాన్ లా, నెక్స్ట్ వీన్స్ లా, అండ్ ఫోర్త్ వన్ ఈస్ రాలీజియన్ లా. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చి ప్లాంక్స్ లా. అదేనమ్మా, ఇలా మనం డిఫరెంట్ లాస్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. వీన్స్ తామ్రాంశ నియమం అంటుంది తెలుగులో. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ బ్లాక్ బాడీ రిలేషన్ చెప్పుకునేటప్పుడు అదేమ్మా, అంటే కృష్ణ వస్తువులో శక్తి ఏ విధంగా విభజన చెందిందని చెప్పినప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద తరంగ దైర్ఘ్యం ల్యాండా అని, వై యాక్సిస్ మీద శక్తి అదేనమ్మా, ఎక్స్ యాక్సిస్ మీద వేవ్ లెంత్ ల్యాండా, వై యాక్సిస్ మీద ఎనర్జీ తీసుకుని గ్రాఫ్ గీసినట్లయితే ఆ గ్రాఫ్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. అవునా? అంటే ఇక్కడ చూడండి, ఇలా బాడీ యొక్క టెంపరేచర్ రేజ్ అవుతున్నట్లయితే ఈ గ్రాఫ్ అనేది ఏమవుతుంది, పక్కకి బెండ్ అవ్వడం జరుగుతుంది. అవునా? చూసారా, మ్యాక్సిమం ఎనర్జీ అటువంటి ఏమైంది, షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది కదా టెంపరేచర్తో. బాడీ టెంపరేచర్స్ రేజ్ అవుతున్నట్లయితే కనుక దాని యొక్క మ్యాక్సిమం వేవ్ లెంత్ ల్యాండా అనేటువంటిది కూడా ఏమవుతుంది, షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. దీని నుంచి ల్యాండా ఎం ఇంటూ టీ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని రాసుకోవచ్చు. దాన్ని వీన్స్ డిస్ప్లేస్మెంట్ లాగా మనం చెప్పడం జరుగుతుంది. పర్టికులర్ వేవ్ లెంత్ దగ్గర పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఏమవుతుంది, ఆ బాడీకి ఎనర్జీ మ్యాక్సిమం అవుతుంది అనమాట. దాన్ని వీన్స్ డిస్ప్లేస్మెంట్ లాగా చెప్పడం జరుగుతుంది. దాని ఇప్పుడు మనం డిరైవ్ చేద్దాం. డిరైవ్ చేయడానికి ఏం చేస్తారంటే చూడండి, ఒక స్పెరికల్ ఎంక్లోజర్ తీసుకోండి. అదేనమ్మా, ఇలా ఒక స్పెరికల్ ఎంక్లోజర్ తీసుకోండి. దీని లోపలికి రేడియేషన్ ఎంటర్ అవుతుంది అనుకోండి. అక్కడ స్మాల్ హోల్ ఉందా, హోల్ ద్వారా రేడియేషన్ లోపలికి ఎంటర్ అవుతుంది అనుకోండి. అలాగే ఇక్కడ ఏమనుకోవాలంటే ఈ స్పేర్ యొక్క వాల్స్ అనేవి పర్ఫెక్ట్లీ రిఫ్లెక్టింగ్ వాల్స్. అదేనమ్మా, అంటే పూర్తిగా పరావర్తనం చెందుతాయి అనమాట. అంటే దీని లోపలికి ఎప్పుడైతే రేడియేషన్ వెళ్ళిందో అది మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అనేటువంటివి జరగడం జరుగుతుంది. అదేనమ్మా, మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అనేటువంటి జరిగి ఆ రేడియేషన్ అనేటువంటిది మొత్తం స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట ఈ స్పెరికల్ ఎంక్లోజర్లో. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక ఫుట్బాల్ తీసుకుని ఆ ఫుట్బాల్ లోపలికి గాలి పెట్టారనుకోండి, ఏమవుతుంది, బాల్ ఎక్స్పాండ్ అవుతుంది కదా. గాలి లేకపోతే ఏమవుతుంది, ఈ బాల్ ఎక్స్పాండ్ అవుతూ వెళ్తున్నామని. అలాగే ఈ బాడీ లోపలికి రేడియేషన్ వెళ్ళినప్పుడు ఆ రేడియేషన్ ఏం చేస్తుంది, వాల్స్తో కొలిజన్ జరిపినప్పుడు వాల్స్ మీద ప్రెజర్ కలుగుతుంది కదా. ఆ ప్రెజర్ వల్ల ఈ స్పెరికల్ ఎంక్లోజర్ కూడా ఏమవుతుందంటే ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుంది. అదేందమ్మా, ఫుట్బాల్ ఎలా అయితే ఎక్స్పాండ్ అవుతుందో మనకి ఎయిర్ పెట్టినప్పుడు ఈ స్పెరికల్ ఎంక్లోజర్ కూడా ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు యూ ఎనర్జీ డెన్సిటీ ఉన్నటువంటి స్మాల్ యూ ఉన్నటువంటి రేడియేషన్తో ఈ స్పెరికల్ ఎంక్లోజర్ ఫిల్ చేయండి. అది వినండి, దట్ ఈస్ ఫిల్డ్ విత్ ఏ బ్లాక్ బాడీ రేడియేషన్ ఆఫ్ ఎనర్జీ డెన్సిటీ. అది వినండి. అలాగే ఈ బాడీ యొక్క టెంపరేచర్ టీ అనుకున్నట్లయితే, వి అనేది వాల్యూమ్ అయినట్లయితే కనుక దేర్ఫోర్ ఇంటర్నల్ ఎనర్జీ యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, స్మాల్ యూ ఇంటూ వి. అలాగే యూ అనేటువంటి ఇక్కడ ఎనర్జీ డెన్సిటీ, స్మాల్ యూ అనేటువంటిది, క్యాపిటల్ యూ అనేటువంటి ఇంటర్నల్ ఎనర్జీ, యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, స్మాల్ యూ ఇంటూ వి. వి అంటే వాల్యూమ్ అనమాట. అదేందమ్మా,
అర్థమైందమ్మా. స్పెరికల్ ఎన్క్లోజర్ రేడియేషన్తో ఫిల్ చేసాం. రేడియేషన్తో ఫిల్ చేసిన తర్వాత ఆ రేడియేషన్ యొక్క ఎనర్జీ డెన్సిటీ ఎంత అనుకున్నట్టే స్మాల్ యూ అనుకున్నాం. అలాగే ఈ స్పియర్ యొక్క వాల్యూమ్ వి అనుకున్నట్లయితే ఇప్పుడు ఎన్క్లోజర్లో ఉన్నటువంటి మొత్తం ఆ రేడియేషన్ యొక్క టోటల్ ఎనర్జీ ఎంత అన్నట్లయితే యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, యూవీగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమనుకుంటారంటే ఈ రేడియేషన్ వల్ల ఈ వాల్స్ అనేవి అవుట్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అర్థమైందమ్మా. ఈ స్పేర్ అనేటువంటి అవుట్వర్డ్ డైరెక్షన్లో ఎక్స్పాండ్ అవుతుంది అనుకున్నది. దాని వాల్యూమ్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది కదా. దాని వాల్యూమ్లో వచ్చినటువంటి చేంజ్ డీవీ అనుకోండి. అలాగే పి అనేటువంటిది వాల్స్ మీద వచ్చిన ప్రెజర్ అనుకోండి. అర్థమైందమ్మా. చేంజ్ ఇన్ వాల్యూమ్ డీవీ. అలాగే ప్రెజర్ పి అనుకున్నట్లయితే ఇప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ డియు మనకి థర్మోడైనమిక్స్ ఫస్ట్లో ఏంటి, డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ కదా. అలాగే డిడబ్ల్యూ అంటే ఏం రాసుకోవచ్చు, పీడీవీ రాసుకోవచ్చు కదా. దేఫో డిక్యూ ఈక్వల్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, డియు ప్లస్ పీడీవీ. అయితే ఇక్కడ జరిగేది ఎడియాబాటిక్ ప్రాసెస్. అంటే సిస్టమ్ సరౌండింగ్ కానీ సరౌండింగ్ సిస్టమ్కి యాంటీ హీట్ ఎక్స్చేంజ్ అనుకుంటూ ఉండదు. అదేనమ్మా. జరిగే ఎడియాబాటిక్ ప్రాసెస్ కాబట్టి ఎడియాబాటిక్ ప్రాసెస్లో డిక్యూ ఈక్వల్ టు 0 కదమ్మా. అందువల్ల దేఫో డియు ప్లస్ పీడీవీ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు అయితే చూడండి, ఈ రేడియేషన్ వాల్స్ మీద ప్రెజర్ వస్తుంది అంటున్నాం కదా. ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ప్రకారం ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ విద్యుదయస్కాంత శాస్త్రం ప్రకారం ఆ రేడియేషన్ వల్ల వాల్యూమ్ వచ్చే ప్రెజర్ ఎంత ఉంటుందంటే పి ఈజ్ ఈక్వల్ టు 1/3 స్మాల్ యూ. యూ అనేటువంటి ఎనర్జీ డెన్సిటీ. అర్థమైందా. ఇక్కడ చూడండి, బయట నుంచి ఎనర్జీ అనేటువంటి లోపలికి రావడం, అదే రేడియేషన్ లోపలికి రావడం జరిగింది. ఈ రేడియేషన్ వల్ల ఈ వాల్ మీద ఎంత ప్రెజర్ వస్తుంది అన్నట్లయితే పి ఈజ్ ఈక్వల్ టు 1/3 స్మాల్ యూగా రాసుకోవచ్చు. స్మాల్ యూ అంటే ఏంటి, ఎనర్జీ డెన్సిటీ. అదేనమ్మా. ఇప్పుడు ఈ పి వాల్యూని తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అలాగే యూ అంటే ఏం రాసుకోవచ్చు, యూవీ రాసుకోవచ్చు కదా. ఓకే, ఈ టర్మ్స్ పక్కన రాద్దాం. ఇంటర్నల్ ఎనర్జీ యూ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ యూవీ. దాని ఈక్వేషన్ 1 అనుకోండి. అలాగే డియూ ప్లస్ పీడీవీ ఈక్వల్ టు 0 కదా ఈ ఈక్వేషన్ నుంచి. ఇది దాని 2 అనుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ప్రకారం పి ఈక్వల్ టు 1/3 యూ కదమ్మా, అది పక్కన రాయండి. స్మాల్ యూ అంటే ఈక్వేషన్ 3 అనుకుని ఇప్పుడు ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 1ని తీసుకొచ్చి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే సబ్స్టిట్యూటింగ్ వాల్యూ సబ్స్టిట్యూటింగ్ యూ అండ్ పి ఇన్ ఈక్వేషన్ 2. ఈ రెండు వాల్యూని తీసుకొచ్చి ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే డి ఇంటూ యూవీ ప్లస్ 1/3 యూ ఈజ్ ఈక్వల్ టు 0. అదేనండి. 1/3 యూ డివి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి యూ ఫార్ములా అప్లై చేశారనుకోండి, యూడివి ప్లస్ విడియు ప్లస్ 1/3 యూడివి ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసినట్లయితే ఏమవుతుంది, 4/3 యూడివి అంతే కదా. దీని నుంచి యూడివి కామన్ చేస్తే 1 + 1/3 ఇంటూ యూడివి. 1 + 1/3 అంటే ఏమవుతుంది, 4/3 కదా. అంటే రెండింటిని యాడ్ చేస్తే 4/3 యూడివి అవుతుంది ప్లస్ విడియు ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని డివైడింగ్ యూవి. డివైడింగ్ బై యూవి. యూవీతో దీన్ని డివైడ్ చేసినట్లయితే ఏమవుతుంది, 4/3 యూడివి బై యూవి ప్లస్ విడియు బై యూవి ఈజ్ ఈక్వల్ టు 0. 4/3 యూయూ క్యాన్సిల్ అయిపోతుంది, డివి బై వి ప్లస్ వివి క్యాన్సిల్ అయిపోతుంది, డియూ బై యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇంటిగ్రేటింగ్ ద అబవ్ ఎక్స్ప్రెషన్. ఇంటిగ్రేటింగ్ ద అబవ్ ఎక్స్ప్రెషన్. ఈ ఈక్వేషన్ మీరు ఇంటిగ్రల్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది, 4/3
ఇంటిగ్రల్ డివి బై వి ప్లస్ ఇంటిగ్రల్ డియు బై వి ఈజ్ ఈక్వల్ టు 0. 4/3 ఇంటిగ్రల్ డియు బై వి అంటే ఏమవుతుంది లాగ్ వి బేస్ సి ప్లస్ ఇంటిగ్రల్ డియు బై యు అంటే ఏమవుతుందమ్మా లాగ్ యు బేస్ యు ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 4/3 ఇక్కడ పంపించేయచ్చు కదా. 4/3 ఇక్కడ పంపించేసినట్లయితే ఇప్పుడు ఏమవుతుంది ఓకే. ఇది చూడడానికి ఏ రూపంలో ఉందమ్మా n log x రూపంలో ఉంది కదా. ఇది అంటే log x for n కదా. అలా రాస్తున్నట్లయితే అప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుంది మనకి log v for 4/3 base c plus log u base c ఈక్వల్ టు 0. ఇది uv ఫార్ములా అప్లై చేయొచ్చు కదా. అంటే log base c v for 4/3 into u is equal to 0. అదేనమ్మా అర్థమవుతుందా log e v for 4/3 into u is equal to 0. అదేనమ్మా ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు v for 4/3 into u is equal to e for 0గా రాసుకోవచ్చు. అంటే దాని అర్థం v for 4/3 into u ఈక్వల్ టు కాన్స్టెంట్. అదేనమ్మా అది అంటే ఇంకా ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి ఈ ఈక్వేషన్ ఈ రెండు వాల్యూని తీసుకొచ్చి ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేసుకుని వచ్చి ఇంటిగ్రల్ అవి చేసినట్లయితే లాస్ట్కి ఏమొచ్చిందమ్మా v for 4/3 into u ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేద్దాం. ఏమొస్తుంది మనకి ఈక్వేషన్ v for 4/3 into u ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వచ్చింది. అండ్ స్టెఫాన్ లా ప్రకారం ఎన్జిటి ఇన్స్టెంట్ అంటే టెంపరేచర్కి 4th పవర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ కాబట్టి therefore small u ఈజ్ ఈక్వల్ టు అకార్డింగ్ టు స్టెఫాన్ లా అకార్డింగ్ టు స్టెఫాన్స్ లా u ఈజ్ ఈక్వల్ టు సిగ్మా T/4 కదా. ఆ సిగ్మాని ఏమంటే స్టెఫాన్ కాన్స్టెంట్ అంట. ఇప్పుడు యూ బదులు సిగ్మా T/4 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి అంటే v for 4/3 into sigma T/4 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అవునా అంటే v for రెండు వైపులా పవర్ 4 ఉంది కదా చూడండి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇప్పుడు ఈ సిగ్మా కూడా ఇటువైపు పంపించవచ్చు కదా కాన్స్టెంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు ఏం రాయొచ్చు v for 4/3 into T/4 ఈక్వల్ టు కాన్స్టెంట్. అదే ఇక్కడ పవర్ 4 ఉంది కదా అది కూడా తీసేయచ్చు. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు v for 1/3 into t ఈక్వల్ టు కాన్స్టెంట్. అదేనమ్మా v for 1/3 into t ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి దాన్ని సమ్ e అనుకోండి. అదేనమ్మా ఈ ఈక్వేషన్ని ఇంకా మనం సింప్లిఫై చేసాం. u ఈక్వల్ టు సిగ్మా T/4 వేసుకొని సింప్లిఫై చేసుకుని వస్తే ఏమొచ్చింది v for 1/3 into t ఈక్వల్ టు కాన్స్టెంట్. దీన్ని కూడా పక్కన రాద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే డాప్లర్ ఎఫెక్ట్ని తీసుకోండి. ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుని ఉన్నారు డాప్లర్ ఎఫెక్ట్. డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్. ఇక్కడ సోర్స్ అనేటువంటిది మూవ్ అవుతున్నట్లయితే సౌండ్ యొక్క వేవ్ లెంత్లో చేంజ్ వస్తుందని చెప్పి మనం డాప్లర్ ఎఫెక్ట్లో నేర్చుకున్నాం. అవునా అదే ఎఫెక్ట్ని మనం లైట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ రేడియేషన్ కూడా అప్లై చేయొచ్చు. ఒకసారి చూడండి ఇక్కడ రేడియేషన్ ఎప్పుడైతే వాల్ మీద ఇన్స్టెంట్ అవుతుందో దీని మీద ప్రెజర్ అవి ఏమవుతుంది వాల్ అనేటువంటిది ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ వచ్చే రేడియేషన్కి ఏమవుతుంది వేవ్ లెంత్ అనేటువంటి చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఆ చేంజ్ అయిన వేవ్ లెంత్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. అదేనా అంటే ఫస్ట్ వచ్చిన వేవ్ లెంత్ ఇక్కడ ఫస్ట్ వచ్చిన రేడియేషన్ ఇక్కడ ఇన్స్టెంట్ అయింది. దానివల్ల వాల్ మీద ప్రెజర్ వచ్చింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన రేడియేషన్ ఏమవుతుంది
ఈ ఎక్స్పాండ్ అయిన వాల్ మీద పడుతుంది, అవునా? కానీ మనం దాన్ని కన్సిడర్ చేయలేం కదా, ఎందుకంటే స్పియర్ యొక్క ఎక్స్పాన్షన్ మనకు బాగా తక్కువ కాబట్టి అది ఎక్స్పాండ్ అవుతుంది మనం కన్సిడర్ చేయం. కానీ కన్సిడర్ చేస్తే ఏమవుతుంది, వేవ్ లెంత్లో చేంజ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆ చేంజ్ ఇన్ వేవ్ లెంత్ ఎంతో ఫైండ్ వచ్చేది. ఇంకా చూడండి, ఇది స్పేర్ యొక్క వాల్ అనుకోండి, అర్థమైందా? స్పేర్ యొక్క వాల్ అనుకోండి, దాన్ని ఈ విధంగా వేసాం మనం. ఎక్కడుంది అది? S1 దగ్గర ఉంది. ఆ స్పేర్ యొక్క వాల్ S1 దగ్గర ఉంది అనుకోండి. ఇప్పుడు ఏమైంది, రేడియేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఆ స్పేర్ ఎక్స్పాండ్ అవుతే S1 నుంచి ఏమైంది, S2కి వెళ్ళింది కదా, దాన్ని ఈ విధంగా వేసుకోండి, అంతేనా? ఇప్పుడు S1 S2ని వాల్ అనుకోండి, ఏ స్పేర్ యొక్క వాల్స్ అనుకోండి, అర్థమైందా? బౌండరీస్ లేదంటే ఇప్పుడు ఏమనుకుంటారంటే, ఒక రేడియేషన్ వచ్చి ఏ అనే పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయింది, ఓఏ అనేటువంటి రేడియేషన్ వచ్చి ఏ అనే పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయింది అనుకోండి. ఏమో ఆ తర్వాత అది ఏమవుతుంది, ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వచ్చింది లాంబ్డా వేవ్ లెంత్లో, అర్థమైందా? ఓ అనే పాయింట్ నుంచి ఏమైంది, రేడియేషన్ వచ్చి ఏ అనే పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అవి రిఫ్లెక్ట్ అయ్యి వచ్చింది, అర్థమైందా? ఇప్పుడు అయితే ఈ రేడియేషన్ ఎప్పుడైతే ఇన్సిడెంట్ అయిందో ఆటోమేటిక్గా ఈ వాల్ ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. అంటే S1 నుంచి ఏమవుతుంది, S2కి వెళ్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వేవ్ ఏమవ్వాలి, ఏ పాయింట్ దగ్గర కాకుండాను స్ట్రైట్గా వచ్చి B పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అవుతుంది, అర్థమైందా? అంటే నెక్స్ట్ వచ్చే వేవ్ ఈ దూరం ఎక్స్ట్రా ట్రావెల్ అవుతుంది, అర్థమైందా? ఇప్పుడు ఈ చేంజ్ ఇన్ వేవ్ లెంత్ ఎంతో ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేద్దామంటే, ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి వచ్చి ఏం చేస్తుంది, ఈ విధంగా రావడం జరుగుతుంది ఈసారి వచ్చేది. ఇలా ఎక్స్ట్రా ట్రావెల్ అవ్వడం జరుగుతుంది అన్నమాట, అదేనమ్మా. ఫస్ట్ ఓ నుంచి వచ్చిన రేడియేషన్ ఏమవుతుంది, S1 పాయింట్ దగ్గర, అదే S1 వాల్ మీద ఏ అనే పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయింది, ఆ రిఫ్లెక్టే వెళ్ళిపోతుంది. అక్కడ వరకు మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఏమైంది, ఇది ఎప్పుడైతే రేడియేషన్ వాల్ మీద ఇన్సిడెంట్ అయిందో వాల్ ఎక్స్పాండ్ అయ్యింది. అంటే S1 దగ్గర ఉన్న వాల్ S2 దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు S1 లేదు, S2 ఉంది. అంటే ఈసారి రేడియేషన్ ఓ నుంచి డైరెక్ట్గా వచ్చి ఎక్కడ పడాలి, B దగ్గర పడాలి. అంటే ముందరున్న రేడియేషన్ ఏ దగ్గరే రిఫ్లెక్టే వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు B వరకు వెళ్తుంది కాబట్టి వేవ్ లెంత్ చేంజ్ అయింది కదా ప్రెజర్ వల్ల. ఆ చేంజ్ ఇన్ వేవ్ లెంత్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి, అర్థమైందమ్మా. దానికోసం ఏం చేస్తారంటే, కొంచెం ఒక నార్మల్ ఈ లైన్ ఎక్స్టెండ్ చేసి ఈ పాయింట్ని ఏడేసి అనుకోండి, ఈ యాంగిల్ థీటా అనుకోండి. ఈ యాంగిల్ కూడా అంతా థీటా, ఈ యాంగిల్ కూడా థీటా అవుతుంది అమ్మా. యాంగిల్ కూడా థీటా. ఓకే, తర్వాత ఈ రెండు లైట్ రేస్కి మధ్యన పాత్ డిఫరెన్స్ కావడం కోసం కొంచెం ఒక నార్మల్ డ్రా చేయండి. నార్మల్ డ్రా చేసి ఈ పాయింట్ N అనుకోండి ఏమో. అలాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి అదే దీని నుంచి ఎంత ఎక్స్ట్రా ట్రావెల్ అని తెలుసుకోవడం కోసం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి CD అనుకోండి, అర్థమైందమ్మా. ఇప్పుడు ఈ రెండు లైట్ రేస్కి మధ్య ఉన్నటువంటి పాత్ డిఫరెన్స్ ఎంత అవుతుంది, AB ప్లస్ BD, అంతేనా? ఇంకా ఇక్కడ చూడండి, ఓ నుంచి ఒక వేవ్ వచ్చి ఏ దగ్గర ఇన్సిడెంట్ రిఫ్లెక్ట్ వెళ్ళింది లాంబ్డా వేవ్ లెంత్ అంటున్నాం. ఆ తర్వాత ఈ టైం తర్వాత ఇంకొక వేవ్ వచ్చింది అనుకోండి, ఈ టైం పీరియడ్ తర్వాత ఇంకొక వేవ్ వచ్చి ఆ క్రెస్ట్ ఇక్కడ ఇన్సిడెంట్ అయింది అనుకోండి. కానీ ఆ టైంకి ఏమైంది, ఆ టైం లోపలే ఈ వాల్ అనేది S1 నుంచి S2కి వెళ్ళిపోయింది కాబట్టి S2 మూవ్ అయినటువంటి డిస్టెన్స్ ఎంత అనుకున్నట్లయితే ఈ వాల్ ఏ నుంచి Mకి మూవ్ అయింది అనుకోండి, అదేనమ్మా. దేర్ఫోర్ డిస్టెన్స్ మూవ్డ్ ఆఫ్ వాల్, therefore wall has distance moved, the distance moved of wall is equal to n, right? is equal to AM. మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం కదమ్మా. ఇక్కడ వేవ్ ఈ వెలాసిటీతో, వాల్ అనేటువంటి S1 జస్ట్ ఈ వెలాసిటీతో మూవ్ అయింది అనుకోండి, టైం ఎంత
అదేనమ్మా. అంటే వీటి డిస్టెన్స్ అనేటువంటిది వాల్ మూవ్ అవుతుంది అనుకోండి, అర్థమైందా. ఇక్కడ v అనేటువంటిది వెలాసిటీ ఆఫ్ ది వేవ్. అదే టైంలో అదే వెలాసిటీలో ఏమైంది, వేవ్ అనేటువంటి వేవ్ రావడానికి ఈ టైం పట్టింది కాబట్టి ఆ టైంలో మూవ్ అయింది కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, v ఇంటూ టీగా రాసుకోవచ్చు, అదేనమ్మా. మరి v అంటే వెలాసిటీ ఆఫ్ ది వాల్గా తీసుకోండి, అయితే మీకు కన్ఫ్యూజన్ అర్థమైందా. ఇక్కడ S1 నుంచి S2కి వేవ్ అనేటువంటి v వెలాసిటీతో మూవ్ అయింది, అర్థమైందమ్మా. అది వాల్ అనేటువంటి v వెలాసిటీతో మూవ్ అయింది. ఎంత టైంలో, ఒక వేవ్ రిఫ్లెక్ట్ వెళ్ళిపోయాక ఇంకొక వేవ్ రావడానికి ఎంత టైం పట్టింది, ఇంకొక క్రెస్ట్ వచ్చి రావడానికి ఇక్కడ t టైం పట్టింది. ఆ టైంలో ఈ వాల్ మూవ్ అయింది, అవునా. అందువల్ల డిస్టెన్స్ మూవ్డ్ ఆఫ్ ది వాల్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ టైం కాబట్టి v ఇంటూ టీగా రాసుకోవచ్చు. ఇప్పుడు అలాగే సెకండ్ వేవ్ వచ్చి ఎక్కడ రిఫ్లెక్ట్ అయింది, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, ఏబి ప్లస్ బీడీ డిస్టెన్స్ ట్రావెల్ అయింది, అవునా. అందువల్ల ఏబి ప్లస్ బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, λ1 అనుకోండి, అర్థమైంది. ఇక్కడ ఫస్ట్ వేవ్ని λ అనుకున్నాం కాబట్టి ఇది λ1 అనుకోండి, అర్థమైంది. ఇప్పుడు చేంజ్ ఇన్ వేవ్ లెంత్, వాల్ మూవ్ అవ్వడం వచ్చిన చేంజ్ ఇన్ వేవ్ లెంత్ dλ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, λ1 మైనస్ λగా రాసుకోవచ్చా. ఇప్పుడు వాల్ మూవ్ అవ్వడం వల్ల కొత్తగా వచ్చినటువంటి వేవ్ ఎక్స్ట్రా ట్రావెల్ అయిన డిస్టెన్స్ ఎంత, మొత్తం టోటల్ λ1గా తీసుకోండి. అంటే ఏబి ప్లస్ బీడీ మొత్తాన్ని λ1 అనుకోండి, సెకండ్ వేవ్ ట్రావెల్ అయిన డిస్టెన్స్. ఫస్ట్ వేవ్ ట్రావెల్ అయింది λ అనుకున్నట్లయితే అప్పుడు dλ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, అంటే రెండింటి మధ్య వచ్చిన వేవ్ లెంత్లో చేంజ్ ఎంత అంటే λ1 మైనస్ λ. ఇక్కడ λ1 అంటే ఏం రాసుకోవచ్చు, ఏబి ప్లస్ బీడీ మైనస్ λ అంటే ఏం రాసుకోవచ్చు, ఏసీ రాసుకోవచ్చు కదా. అర్థమవుతుందమ్మా. ఇక్కడ చూడండి, ఒక లైట్ రేడియేషన్ లేదా రేడియేషన్ వచ్చి S1 అనే వాల్ మీద ఏ అనే పాయింట్ దగ్గర పడి రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోయింది, అక్కడ వరకు మనకు క్లారిటీగా ఉంది. దాని వేవ్ లెంత్ λ. అయితే ఈ ఫస్ట్ వేవ్ ఇన్స్టెంట్ అయినప్పుడు ప్రెజర్ వల్ల ఈ వాల్ ఏమైంది, S1 నుంచి v వెలాసిటీతో S2కి మూవ్ అయింది. ఎంత టైంలో, ఈ వేవ్ రిఫ్లెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్రెస్ట్ రావడానికి, అదే ఒక క్రెస్ట్ వచ్చి రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోవడంలోకి నెక్స్ట్ క్రెస్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది, t టైం పడుతుంది. ఆ టైంలోనే వాల్ మూవ్ అయింది కాబట్టి దేర్ఫోర్ డిస్టెన్స్ మూవ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, వెలాసిటీ ఇంటూ టైం. ఏబి ప్లస్ బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇప్పుడు ఇది రిఫ్లెక్ట్ ఎలా వెళ్ళిపోయింది, అవునా. ఏబి ప్లస్ బీడీ సెకండ్ వేవ్ లెంత్ అవుతుంది λ1. ఫస్ట్ రిఫ్లెక్ట్ అయిన వేవ్ లెంత్ λ అనుకున్నట్లయితే ఇప్పుడు ఈ వాల్ చేంజ్ వల్ల, వాల్ యొక్క పొజిషన్ చేంజ్ వల్ల వేవ్ లెంత్లో వచ్చిన చేంజ్ dλ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, λ1 మైనస్ λ. అది వాల్ మూవ్ అవ్వకపోతే ఈడే కూడా సేమ్ ఇలాగే రిఫ్లెక్ట్ అవుతుంది, వేవ్ లెంత్ ఎలాంటి చేంజ్ రాదు. కానీ ఈ వాల్ మూవ్ అవ్వడం వల్ల ఏమైంది, వేవ్ లెంత్లో చేంజ్ వచ్చింది, ఏబి ప్లస్ బీడీ మైనస్ ఏసీ. కానీ ఇక్కడ ఎన్డి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఏసీ రాసుకోవచ్చు కదా ఈ ఈక్వేషన్ నుంచి. అలాగే ఏబి అంటే అలాగే బీడీ అన్నట్లయితే ఏం రాసుకోవచ్చు అమ్మా, బిఎన్ ప్లస్ ఎన్డి రాసుకోవచ్చు కదా. ఒకసారి చూడండి డెరివేషన్ అంతా కూడా. చూడండి dλ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, λ1 మైనస్ λ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీడీ మైనస్ ఏసీ. ఇజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ అవుతుందండి, బీడీ అంటే ఏం రాసుకోవచ్చు మళ్ళీ, బిఎన్ ప్లస్ ఎన్డి కదా, మైనస్ ఏసీ. ఈ పక్కన రాసుకోండి, లేకపోతే సిన్స్ బీడీ ఈజ్ ఈక్వల్ టు బిఎన్ ప్లస్ బిఎన్ ఈజ్ ఈక్వల్ టు బిఎన్ ప్లస్ ఎన్డి ఏమా. అలాగే ఇక్కడ ఎన్డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏసీ కదా. ఈ డయాగ్రామ్ నుంచి ఎన్డి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. అందువల్ల ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, ఏబి ప్లస్ బిఎన్. ఇక్కడ ఏబి వాల్యూ ఎంత ఉందో ఏడాస్బి కూడా అంతే ఉంటుంది అట, అర్థమైందమ్మా. అంటే డయాగ్రామ్ ఇంకా క్లియర్గా వేసినట్లయితే ఈ ఏబి వాల్యూ ఎంతైతే వచ్చిందో ఏడాస్బి కూడా అంతే ఉంటుంది. అందువల్ల ఏబి బదులు ఏం రాసుకోవచ్చు, ఏడాస్బి రాసుకోవచ్చు. అది ఏడాస్బి ప్లస్ ఏబిఎన్. ఇప్పుడు ఇదంతా ఒకే లైన్ కదా, ఏడాస్బి ప్లస్ బిఎన్ అన్నట్లయితే ఏం రాసుకోవచ్చు, ఏడాస్ అని రాసుకోవచ్చా.
రేడియేషన్ రాసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత చూడండి, ఈ ట్రయాంగిల్ మొత్తాన్ని తీసుకోండి. ఈ ట్రయాంగిల్ మొత్తాన్ని తీసుకుని దాని నుంచి మీరు కాస్ థీటా కట్టినట్లయితే కాస్ థీటా ఈక్వల్ ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ బై హైపోసిస్ కదా. అడ్జసెంట్ ఏంటి ఇక్కడ, ఏడాసెంట్ బై హైపోసిస్ ఏమవుతుంది, ఏడాస్ అవుతుంది. అది విన్నాము. అప్పుడు ఏడాసెంట్ ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు, అంటే యాంగిల్ ఎక్కడ కూడా తీసుకుంటున్నా థీటా. అది విన్నామ్మా. ఇప్పుడు చూడండి డయాగ్రామ్లో ట్రయాంగిల్ ఎలా వస్తుందంటే మనకి ఈ విధంగా వస్తుందమ్మా. ఇది ఏ, ఇది ఏడాస్, ఇది బి. ఈ యాంగిల్ థీటా, ఈ యాంగిల్ థీటా. అలాగే ఇక్కడ ఎన్ ఉంటుంది. మనం తీసుకున్న ట్రయాంగిల్ అంటే ఏడాస్ ఎన్. అది ఇది దాని నుంచి కాస్ థీటా కడితే కాస్ థీటా ఈక్వల్ ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ పై హైపోసిస్ కదా. అంటే కాస్ థీటా ఈక్వల్ ఏమవుతుంది అప్పుడు, ఏడాస్ ఎన్ బై ఏడాస్ అవుతుంది అనమాట. అది వింది. మీకు ఇలా స్ట్రైట్గా వస్తుంది ఏమో. దాని నుంచి ఏడాస్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఏం రాసి, ఏడాస్ కాస్ థీటా. అది సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏడాస్ కాస్ థీటా. మళ్ళీ ఇందులో ఏడాస్ అంటే 2am రాసుకోవచ్చు కదా, ఎందుకంటే ఎక్కువ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఎక్కువ నుంచి ఇక్కడికి అంత డిస్టెన్స్ ఉండవునా. ఈ రెండు డిస్టెన్స్ సమానమే. ఇది ఎమ్ అనుకుంటే ఏఎం ఎంతో ఏడాస్ ఎమ్ కూడా అంతే. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా, 2am కాస్ థీటా. ఇందులో ఏఎం అంటే వెలాసిటీ ఇంటూ డిస్టెన్స్ అనుకున్నాం కదా, 2vt అనుకున్నాం. దేర్ఫోర్ 2vt కాస్ థీటా. అంటే చేంజ్ ఇన్ వేవ్ లెంగ్త్ d లాంబ్డా ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, 2vt కాస్ థీటా. ఈ విధంగా d లాంబ్డా ఫైండ్ అవుట్ చేసాం. అర్థమైంది కదా. తర్వాత మనకి టైం పీరియడ్కి వేవ్ లెంత్కి సీకి ఉన్న రిలేషన్ ఏంటి, మనకి n ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ n ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, c బై లాంబ్డా. అవునా, n ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ n ఈక్వల్ టు 1 వెలాసిటీ బై వేవ్ లెంత్ కదా, c బై లాంబ్డా. లేదు 1 బై టైం పీరియడ్ ఈక్వల్ టు c బై లాంబ్డా. అవునా, ఇప్పుడు t ఈక్వల్ టు ఏమవుతుంది, లాంబ్డా బై c టైం పీరియడ్. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే దేర్ఫోర్ d లాంబ్డా ఈక్వల్ టు ఏమవుతుంది, v లాంబ్డా బై c కాస్ థీటా అవుతుంది. అదేనమ్మా, 2v లాంబ్డా బై c కాస్ థీటా అవుతుంది. ఎందుకని, సిన్స్ t ఈక్వల్ టు లాంబ్డా బై c కాబట్టి. అదేనా, టైం పీరియడ్ వాల్యూ లాంబ్డా బై c రాసాం అనమాట. అంటే d లాంబ్డా ఈక్వల్ టు ఏమవుతుంది, 2v లాంబ్డా బై c కాస్ థీటా. ఇక్కడ c అనేటువంటి ఏంటి, రేడియేషన్కి వెలాసిటీ. అంటే ఇప్పుడు d లాంబ్డా ఫైండ్ అవుట్ చేసాం. ఆ d లాంబ్డా వాల్యూ కూడా ఇక్కడ రాసుకోవచ్చు. d లాంబ్డా ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా, 2v లాంబ్డా బై c కాస్ థీటా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమనుకుంటానంటే, ఇక్కడ ఒక రేడియేషన్ ఎప్పుడైతే ఈ స్పేర్ లోపలికి వెళ్ళిందో ప్రతి రేడియేషన్ కూడా రిపీటెడ్ రిఫ్లెక్షన్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక రేడియేషన్ ఇలా ఏ అనే పాయింట్కి ఇన్సిడెంట్ అయింది అనుకోండి, అది వెంటనే ఇక్కడికి వచ్చి మళ్ళీ బి అనే పాయింట్ దగ్గర రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. అవునా, దీని సెంటర్ ఓ అనుకోండి. ఓ అనుకుంటే అప్పుడు ఇది రేడియస్ ఆర్ అవుతుందా, ఇది కూడా రేడియస్ ఆర్ అవుతుంది కదా. కొంచెం లైన్ డ్రా చేయండి. ఈ యాంగిల్ థీటా అనుకోండి, ఈ యాంగిల్ కూడా థీటా. అదేనమ్మా రిఫ్లెక్షన్ లైట్ ప్రకారం ఉంచుకోండి. లైట్ ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత ఉందో రిఫ్లెక్షన్ యాంగిల్ కూడా అంతే కదమ్మా. అలా ఇక్కడ ఈ స్పేర్ సెంటర్ ఓ అనుకోండి. ఓకే, రేడియేషన్ వచ్చి ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది, థీటా యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది.
అదే థీటా యాంగిల్తో రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్ళింది. ఇప్పుడు ఇది స్మాల్ ఏరియా రేడియస్ కాబట్టి ఏమో కొంచెం రిఫ్లెక్ట్ ఎలా వెళ్తుంది అనుకో. ఇప్పుడు నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ పర్ సెకండ్ ఎందుకు తెలుసుకోవాలి. అలాగే ఇది మొత్తం డిస్టెన్స్ ఎంత అవుతుంది 2r కదా. ఇప్పుడు రెండు చూడండి, ఇక్కడ ఒక రిఫ్లెక్షన్ జరిగింది, ఎలా వచ్చింది, రిఫ్లెక్ట్ ఎలా వెళ్ళింది. ఇక్కడ ఇంకో రిఫ్లెక్షన్ జరిగి ఎలా వెళ్ళింది. ఇప్పుడు ఆ రెండు రిఫ్లెక్షన్స్ మధ్యలోనూ ఆ వేవ్ ట్రావెల్ అయినటువంటి డిస్టెన్స్ ఎంత, అదనమాట. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్ ఈజ్ ఈక్వల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఈ రెండు సక్సెసివ్ కొలిజన్స్ మధ్య ట్రావెల్ అయినటువంటి డిస్టెన్స్ ఎంత అన్నట్లయితే సో ఇక్కడ 2r కాదు, 2r cos θ అవుతుంది. ఎందుకంటే ఇది r అయితే దీని హార్జెంటల్ కాంపోనెంట్ ఎంత r cos θ, దీని హార్జెంటల్ కాంపోనెంట్ కూడా ఎంత r cos θ, అంటే మొత్తం ఎంత అవుతుంది 2r cos θ. అంటే రెండు సక్సెసివ్ కొలిజన్స్ మధ్యలో ఆ రేడియేషన్ ట్రావెల్ డిస్టెన్స్ ఎంత అంటే 2r cos θ. ఎందుకంటే సర్కిల్ కదా, స్క్వేర్ కాబట్టి అందులో ఒక సర్కిల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు దాని యొక్క కాంపోనెంట్ ఎంత అంటే ఇక్కడ r cos θ, అలాగే దీని కాంపోనెంట్ అంటే r cos θ, అంటే మొత్తం ఎంత అవుతుంది 2r cos θ అవుతుంది. therefore నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ పర్ సెకండ్ అంటే ఫ్రీక్వెన్సీ కదా, నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ పర్ సెకండ్. ఫ్రీక్వెన్సీ అనుకుంటే ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, వెలాసిటీ బై వేవ్ లెంత్ అవునా. n ఈజ్ ఈక్వల్ టు v/λ. ఇక్కడ వెలాసిటీ రేడియేషన్ కాబట్టి c వెలాసిటీతో వెళ్తుంది అనుకోండి. అదేవిధంగా ఇందాక v వెలాసిటీ దేనికి, వాల్కి, ఈ వాల్ మూవ్ అవడానికి పెట్టినటువంటి వెలాసిటీ అనమాట. ఇక్కడ రేడియేషన్ c వెలాసిటీతో వెళ్తుంది, ఎందుకంటే రేడియేషన్ లైట్ వెలాసిటీతో వెళ్తుంది కాబట్టి బై వేవ్ లెంత్ అంటే రెండు కొలిజన్స్ మధ్య ట్రావెల్ అయిన డిస్టెన్స్ ఎంత 2r cos θ. అదేవిధంగా therefore నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ఇన్ టైమ్ dt, number of reflections in time dt is equal to ఏం రాయొచ్చు, c dt by 2r cos θ. అదేనా. therefore change in wavelength d lambda is equal to ఏం రాయొచ్చు, therefore change in wavelength d lambda is equal to in time dt, change in wavelength d lambda in time dt is equal to ఏం రాయొచ్చు ఇప్పుడు, therefore d lambda is equal to d lambda equal to 2v lambda cos theta by c into in time dt and the c dt by 2 c into dt by 2r cos theta. ఇందులో cos theta 2 అని క్యాన్సిల్ అయిపోతే ఇంకా లాస్ట్కి ఏం మిగులుతుంది, అదేనమ్మా dt టైంలో వేవ్ లెంత్లో వచ్చిన చేంజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, ఈజ్ ఈక్వల్ నెంబర్ ఏం రాయొచ్చు, సిసి కూడా క్యాన్సిల్ అయిపోతుంది. డి లాంబ్డా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, వి లాంబ్డా డిటి. దాని నుంచి డి లాంబ్డా బై లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు అది ఇక్కడ బై ఆర్ కూడా ఉంటుంది అవునా, విడిటి బై ఆర్. ఇప్పుడు మనకి వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, డిఆర్ బై డిటి రాసుకోవచ్చు కదా. దాని నుంచి డిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, విడిటి.
అంటే ఈజ్ ఈక్వల్ టు dr బై ఆర్గా రాసుకోవచ్చు. చదవండి. ఎందుకంటే ఆ వాల్ ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది, dr డిస్టెన్స్ మూవ్ అవుతుంది అనుకోండి. అర్థమైందమ్మా. వాల్ అనేది ముందు ఆ డిస్టెన్స్లో ఉంది కదా, వాల్ అనేది సెంటర్ నుంచి ఆర్ డిస్టెన్స్లో ఉంది. అవునా. ఇప్పుడు అది ఎక్స్పాండ్ అయినప్పుడు దాని రేడియస్ ఎంత చేంజ్ అవుతుంది, ఆర్ నుంచి ఇంకొక dr చేంజ్ అవుతుంది. అవునా. ఎంత టైంలో, dt టైంలో. అందువల్ల v ఈక్వల్ టు పొజిషన్ వెక్టర్ బై టైం కాబట్టి ఆర్ ఈక్వల్ టు లేదా చేంజ్ ఇన్ రేడియస్ బై టైంగా తీసుకోవచ్చు. అంటే v ఈక్వల్ టు dr బై dtగా తీసుకోవచ్చు. అప్పుడు దీన్ని రెండు వైపులో ఇంటిగ్రల్ చేసినట్లయితే log λ బేస్ c ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, v dt బై d λ బై λ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, dr బై r. అవునా. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రల్ చేయండి. ఇంటిగ్రల్ చేసినట్లయితే ఏమవుతుంది, d λ బై d అంటే λ అంటే log λ బేస్ c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, log r బేస్ c ప్లస్ log c బేస్ c. డబుల్ λ ఈక్వల్ టు rc. లేదు దీన్నే λ బై r ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, కాన్స్టెంట్గా తీసుకోవచ్చు కదా, దీన్ని c అనుకోండి. మరి b ఈక్వేషన్ ఏంటి, ఇది d λ ఈక్వల్ టు 2v λ బై c ఇంటూ కాన్స్టెంట్ b అనుకోండి. అదేందమ్మా, λ బై r ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ దెన్ c అనుకోండి. ఇప్పుడు ఏ ఈక్వేషన్ ఏం రాసుకున్నాం, ఇది ఏ అనుకున్నాం కదా, v ఫర్ 1/3 ఇంటూ t ఈక్వల్ టు కాన్స్టెంట్ అని ఏ అనుకున్నాం కదమ్మా. ఇప్పుడు ఈక్వేషన్ ఏ రాసుకోండి. ఈక్వేషన్ ఏ ఫ్రమ్ ఏ v ఫర్ 1/3 ఇంటూ t ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇక్కడ వాల్యూమ్ v అంటే ఏం రాసుకోవచ్చు, 4/3 πr³ అవునా. 4/3 πr³ ఇంటూ ఫర్ 1/3 ఇంటూ t ఈక్వల్ టు కాన్స్టెంట్. అప్పుడు ఈ పవర్ 1/3 ఇంకా అప్లై చేశారనుకోండి, 4/3 పై కాన్స్టెంట్ కాబట్టి ఇంకా దాన్ని రాయవలసిన పని లేదు. r³ ఫర్ 1/3 అంటే r ఇంటూ t ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది. అవునా. ఇప్పుడు ఇక్కడ r ఇంటూ t ఈక్వల్ టు కాన్స్టెంట్ d అనుకోండి. λ బై r ఈక్వల్ టు కాన్స్టెంట్ c అనుకున్నాం కదా. ఇప్పుడు cని dతో మల్టిప్లై చేసినట్లయితే అప్పుడు λ బై r ఇంటూ t ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, λ ఇంటూ t ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది మనకి వీన్స్ డిస్ప్లేస్మెంట్లో అనమాట. అదివేందా. ఇక్కడ ముందు ఏం చేసాం, ఒక స్పెరికల్ ఎన్క్లోజర్ తీసుకుని దాని లోపల రేడియేషన్ వచ్చినట్లయితే దాని ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది అనుకుని చెప్పి u ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకున్నాం, uvగా తీసుకున్నాం. u అటువంటి ఇంటర్నల్ ఎనర్జీ డెన్సిటీ, v అటువంటి వాల్యూమ్ అనుకుని ఆ తర్వాత థర్మోడైనమిక్స్ ఫస్ట్లో రాసుకుని du ప్లస్ pdv ఈక్వల్ టు 0, ఎందుకంటే dq 0 కదా. అలాగే ప్రెజర్, ఈ రేడియేషన్ వాల్యూమ్ వచ్చే ప్రెజర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రీతి ప్రకారం p ఈక్వల్ టు 1/3 u అనుకుని రాసుకుని ఈ వాల్యూని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం. 1 వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసి దాన్ని ఇంటిగ్రల్ చేసి సింప్లిఫై చేసుకుంటూ వస్తే v ఫర్ 1/3 ఇంటూ t ఈక్వల్ టు కాన్స్టెంట్ వచ్చింది. ఆ తర్వాత డాప్లర్ ఎఫెక్ట్ని ఉపయోగించుకుని రేడియేషన్ యొక్క వేవ్ లెంత్లో చేంజ్ ఫైండ్ వచ్చేసింది. ఎందుకంటే రేడియేషన్ ఎప్పుడైతే వాల్ మీద ఇన్సిడెంట్ అయిందో వాల్ ఎక్స్పాండ్ అయ్యి దాని వాల్యూమ్లో చేంజ్ వస్తుందని చెప్పి చేంజ్ ఇన్ వేవ్ లెంత్ కట్టాం. d λ ఈక్వల్ టు 2v λ బై c ఇంటూ కాస్ θ. అలాగే ఆ తర్వాత రేడియేషన్ అనేటువంటిది రెండు రిఫ్లెక్షన్స్ మధ్యలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది ఏమో ఎంత టైంలో అని కట్టినట్లయితే d λ ఈక్వల్ టు ఏమొచ్చింది, సారీ ఇప్పుడు ఒకసారి చూడండి. d λ ఈక్వల్ టు అదే చేంజ్ ఇన్ వేవ్ లెంత్ d λ ఇన్ టైం dtలో కట్టాం. dt టైంలో చేంజ్ ఇన్ వేవ్ లెంత్ d λ ఎంత అన్నట్లయితే d λ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 2vt cos θ బై c ఇంటూ dt బై 2r cos θ మల్టిప్లై చేసాం. అందుకనేమా అంటే నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ఏం జరుగుతున్నాయి కట్టాం.
dt టైంలో ఇక నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ఎన్ని జరుగుతున్నాయి కట్టినట్లయితే ఏమొచ్చింది సి ఇంటూ dt బై 2r cos θ. అంటే ఆ dt టైంలో వేవ్ లెంత్లో ఎంత చేంజ్ వచ్చిందన్నట్లయితే ఈ రెండు మల్టిప్లై చేయాలి. అదేందమ్మా అది ఎన్ని వేవ్ లెంత్స్లో వెళ్ళినాయి dt టైంలో వేవ్ లెంత్లో చేంజ్ ఎంత వచ్చిందంటే ఈ రెండు మల్టిప్లై చేసి కట్టినట్లయితే లాంబ్డా బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకుని అందులో వాల్యూమ్ వాల్యూ వేసుకుంటే సింప్లిఫై చేస్తే ఆర్ ఇంటూ టీ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇప్పుడు రెండు మల్టిప్లై చేస్తే లాంబ్డా ఇంటూ టీ ఈక్వల్ టు కాన్స్టెంట్ వచ్చింది. అది వీన్స్ డిస్ప్లేస్మెంట్లో ఏమో. ఓకే, నెక్స్ట్ క్లాస్లో రాలీ జీన్స్లో చూద్దాం.